ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని భూములపై స్పందించిన పవన్ భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే సరిపడా భూముల్ని సమీకరించినందున భూసేకరణ చట్టాన్ని ప్రయోగించొద్దని సూచించిన ఆయన అలా చేస్తే తాను పోరాటం చేస్తానని పవన్ హెచ్చరించారు. ఈ అంశంపై అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నట్లు తెలిపారు. సోంపేట థర్మల్ విద్యుత్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ వైఖరిని సైతం పవన్ తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ఏపీ సీనియర్ రాజకీయ నాయకులు తమ దోపిడీలను ఆపాలి, వెనుకబడిన ఉత్తరాంధ్రను ఇంకా శాశ్వతంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తూ కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేసి దాన్ని ఓ డంపింగ్ యార్డ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అలాగే శ్రీవారి ఆభరణాలపై రమణ దీక్షితుల ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు. గులాబీ రంగు వజ్రంతో పాటు విలువైన ఆభరణాలు మాయమైనట్టు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు అంటూ విమర్శించారు. భక్తులు విసిరిన నాణేలకు గులాబీ రంగు వజ్రం ముక్కలైందని అంటున్నారు. అందులో ఉన్న నిజమెంతో భక్తులుగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆ శకలాలను ఎందుకు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించడం లేదు? మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత కూడా ఉంది కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూన్ 23న పవన్ కళ్యాణ్ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పవన్ పోరాట యాత్ర ఈ నెల 26 నుంచి విశాఖ జిల్లాలో పునః ప్రారంభం కానుంది. రంజాన్ సందర్భంగా తన భద్రతా సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం పవన్ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనను 3 నెలలుగా బాధిస్తున్న కంటి సమస్యకు ఈ విరామ కాలంలో చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ అనుకున్నారు. అయితే శస్త్రచికిత్స కోసం కొంతకాలం ఆగాలని వైద్యులు సూచించడంతో ఆ తర్వాత యాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.